వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 చాప్టర్ 3 మ్యాట్రిసెస్కి సంబంధించిన మనం 10 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మన క్వశ్చన్ పేపర్లో 11th క్వశ్చన్ ఖచ్చితంగా ఈ మ్యాట్రిసెస్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. ఈ 11th క్వశ్చన్ క్రామర్స్ మెథడ్ అయినా లేకుంటే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయినా అడగచ్చు. ఓకే, మరి చూద్దాం. సో ఎట్లా చేయాలో ఒకసారి రఫ్లో నేను ప్రొసీజర్ని చెప్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేస్తాను, చూద్దాం. సాల్వ్. ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్స్ని మనం క్రామర్స్ రూల్ని ఉపయోగించి సాల్వ్ చేయాలి. క్రామర్స్ రూల్కి ఇంకొక పేరు యూజింగ్. సాల్వ్ ఈక్వేషన్స్ ఇచ్చి యూజింగ్ డిటర్మినెంట్స్ మెథడ్ అంటాడు. అంటే డిటర్మినెంట్ని ఉపయోగించి నువ్వు చేయాలి. క్రామర్స్ మెథడ్ అంటే ఏంటి? నువ్వు డెల్టాని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? డెల్టా ఇస్ నథింగ్ బట్ డెట్ ఏ. దాని తర్వాత డెల్టా 1 కనుక్కుంటావు, దాని తర్వాత డెల్టా 2ని కనుక్కుంటావు, దాని తర్వాత డెల్టా 3. మరి డెల్టా అనేది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకేనా? ఎస్. మరి డెల్టా అంటే డెట్ ఏ. డెట్ ఏ అంటే మనం ఇచ్చిన ఈక్వేషన్స్ని క్యాపిటల్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి ఫామ్ లాగా రాసుకుంటాం. క్యాపిటల్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి. ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ఏంటంటే ఆ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియన్స్. ఓకే, మీరు గమనిస్తే మొదటి ఈక్వేషన్లో XYZ కోఎఫిషియన్స్ 1 1 1, రెండవ ఈక్వేషన్లో XYZ కోఎఫిషియన్స్ 3 5 -7, మూడవ ఈక్వేషన్లో XYZ కోఎఫిషియన్స్ 1 -1 2. ఓకే, సరే. సో నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అంటే దానిని మనం వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. మన ఈక్వేషన్స్లో XYZ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. మరి క్యాపిటల్ బి అంటే మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉండేవే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. దీన్ని ఏమంటామంటే క్యాపిటల్ బిని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఎస్. ఇప్పుడు చూడండి, నేను డెట్ కనుక్కోవాలి, ఇదే కదా. అంటే ఏ మ్యాట్రిక్స్కి నువ్వు డెట్ ఫైండ్ అవుట్ చేయి. 3/3 మ్యాట్రిక్స్కి డెట్ని కనుక్కోవడం చేసాం, ఎన్నో ప్రాబ్లం చేసాం. మళ్ళీ ఇప్పుడు నీట్గా క్లారిటీ కూడా ఇస్తాను. ఎస్. దాని తర్వాత డెల్టా 1 కనుక్కోవాలి. డెల్టా 1 అంటే ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసే, అంటే 8 14 6. మరి సెకండ్ కాలంలో అదేవిధంగా థర్డ్ కాలంలో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసుకోవాలి. సెకండ్ కాలంలో ఏమున్నాయి? 1 5 -1, థర్డ్ కాలంలో 1 -7 2. ఓకేనా? సరే. సో నెక్స్ట్ డెల్టా 1 కనుక్కుంటే ఒక వాల్యూ వస్తుంది. ఇట్లా రాసేసిన తర్వాత ఆ ఎలిమెంట్స్ని డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి చేసావు, రెండోసారి, మరి నెక్స్ట్ మూడోసారి చేయాలి. డెల్టా 2 అంటే సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసుకొని ఫస్ట్ కాలంలో థర్డ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసుకోవాలి. మళ్ళీ డెట్ని కనుక్కోవాలి. మరి డెల్టా 3 సార్, నాలుగోసారి కనుక్కుంటున్నాం. థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయాలి. మిగిలిన ఫస్ట్ కాలంలో సెకండ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏ మ్యాట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసేయాలి. ఓకేనా? ఎస్. ఈ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 కనుక్కున్న తర్వాత x is equal to delta 1 by delta, y is equal to delta 2 by delta, z is equal to delta 3 by delta. ఇది అన్నమాట సొల్యూషన్ అవుతుంది. ఓకేనా? ఎస్. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మళ్ళీ నీట్గా చేస్తాను, చూడండి. మీరు మెథడ్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ క్రామర్స్ మెథడ్కి సంబంధించిన ఎన్నో ప్రాబ్లమ్స్ని చేస్తున్నాం. సో ఇక్కడ XYZలు మారుస్తున్నాడు అంతే. ఒక్కొక్కసారి 2x + 3y + 4z ఉండొచ్చు. ఏది ఉన్నా నువ్వు ప్రొసీజర్ని చేయాలి. ఓకేనా? ఎస్. మరి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ని రాస్తున్నాను. గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఆ ఈక్వేషన్స్ x పవర్ y పవర్ z పవర్ 1 ఉండాలి, దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. గివెన్ సిస్టమ్ ఆఫ్ linear equations, given system of
లీనియర్ ఈక్వేషన్స్ ఆర్. ఓకే, సో ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 8. అదేవిధంగా 3x ప్లస్ 5y మైనస్ 7z ఈజ్ ఈక్వల్ టు 14. అదేవిధంగా x మైనస్ y ప్లస్ 2z విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. ఎస్, ఇప్పుడు మనం ఇచ్చిన ఈక్వేషన్స్ని క్యాపిటల్ ఏఎక్స్ ఇంటూ బి లాగా రాసుకుందాం. ఓకేనా? సో అదే రాస్తున్నా. ద అబోవ్ ఈక్వేషన్స్ can be written as ఎలా రాస్తాము? క్యాపిటల్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి లాగా రాస్తాం. క్యాపిటల్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి. మరి ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ఆ ఈక్వేషన్స్ యొక్క ఎక్స్ వై జెడ్ కోఎఫిషియన్ట్సే. ఓకే, మొదటి ఈక్వేషన్ ఎక్స్ వై జెడ్ కోఎఫిషియెంట్ 1 ఏం లేదంటే 1 ఉంటుంది అక్కడ. మరి రెండవ ఈక్వేషన్ ఎక్స్ వై జెడ్ కోఎఫిషియెంట్ 3, 5 మైనస్ 7. 3, 5 మైనస్ 7. మరి థర్డ్ ఈక్వేషన్ ఎక్స్ వై జెడ్ కోఎఫిషియెంట్స్ 1, -1, అదేవిధంగా 2. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అంటే స్మాల్ ఎక్స్ వై జెడ్, దాన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. మరి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉండేవే 8, 14, 6. ఓకే, సో మళ్ళీ ఇక్కడ రాస్తున్న క్యాపిటల్ ఏ అంటే ఎక్స్ అంటే బి అంటే ఏంటో మరొకసారి నోట్ చేస్తున్నాను. వేర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే ఆ ఈక్వేషన్స్ యొక్క ఎక్స్ వై జెడ్ కోఎఫిషియన్ట్స్ని ఒక రో వైజ్ రాసాం. ఓకేనా? సో వాటి కోఎఫిషియన్ట్స్ని కదా రాసింది, అందుకోసమే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. ఎస్, 1, 1, 1, 1, 3, 5, 3, 5 మైనస్ 7, అదేవిధంగా 1, -1, 2. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వేరియబుల్ మ్యాట్రిక్స్ రాస్తాం. క్యాపిటల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వేరియబుల్ మ్యాట్రిక్స్. మన ఈక్వేషన్స్లో ఎక్స్ వై జెడ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, వాటిని కాలం వైజ్ రాయాలి. ఓకేనా? ఎక్స్ వై జెడ్. అదేవిధంగా క్యాపిటల్ బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఆ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ మళ్ళీ మీరు కాలం వైజ్ రాసేయండి. అంటే కాలంలో 18, 14, 6. ఎస్, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ క్రామర్స్ మెథడ్లో ఇది వర్కింగ్ రూల్, ఇది రాసుకున్న తర్వాత డెట్ కనుక్కోవాలి. దాని తర్వాత డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3. డెట్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా. ఓకే, ఏ మ్యాట్రిక్స్కి డెట్ని కనుక్కోవాలి చూడండి. నౌ డెల్టా ఈజ్ నథింగ్ బట్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ యొక్క డెట్ని కనుక్కోండి. ఏ మ్యాట్రిక్స్ అంటే ఇదే కదా, 1, 1, 1. ఓకేనా? నెక్స్ట్ 3, 5 మైనస్ 7, అదేవిధంగా 1, -1, 2. ఓకే, మరి 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఎట్లా కనుక్కోవాలి? ఫస్ట్ రోలో ఏం చేయాలంటే ప్లస్ మైనస్ ప్లస్ సింబల్ వేయాలి. సార్ ప్లస్ మైనస్ ప్లస్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయంటే ఇక్కడ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి, అంటే -1 హోల్ పవర్ రో నంబరు ప్లస్ కాలం నంబర్ అది రాసుకోవాలి. -1 హోల్ పవర్ రో నంబర్ అంటే ఎంత సార్? ఎన్నో రోలో ఉంది? 1 ఫస్ట్ రోలో. ఎన్నో కాలంలో ఉంది? ఫస్ట్ కాలం. అంటే -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. అందుకోసమే ప్లస్ వచ్చింది. మరి ఇక్కడ ఈ 1కి మైనస్ ఎందుకు వచ్చింది? ఆ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది కాబట్టి రో నంబర్ ఫస్ట్ రో కాలం నంబర్ 2 అనమాట. -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది. -1 హోల్ పవర్లో ఈవెన్ నంబర్ ఉంటే +1, -1 హోల్ పవర్లో ఆడ్ నంబర్ ఉంటే -1. ఓకేనా? ఎస్, మరి నెక్స్ట్ చివరిగా ఇక్కడ 1కి ప్లస్ ఎందుకంటే ఆ 1 ఉన్న రో కాలం తీసేస్తే
ఆ 1 ఎన్నో రోలో ఉంది చూడండి. ఫస్ట్ రోలో థర్డ్ కాలంలో అంటే -1 హోల్ పవర్ 4 అంటే -1 హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ని ప్లస్. కాబట్టి సింబల్స్ ఎట్లొచ్చాయి మీకు చెప్పాను. కాబట్టి మీరు గుర్తుంచుకోండి సింపుల్గా ఇదంతా ఎందుకు సార్ అనుకుంటే ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, ఫస్ట్ రోలో. ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇక్కడ ఈ 1 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. ఓకేనా? సో మీరు గమనిస్తే ఒక మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఇది అనుకుంటే దీని యొక్క డెట్కి ఫార్ములా డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏడి మైనస్ బీసీ సార్. ఏని డీతో మల్టిప్లై చేయాలి, మైనస్ సిని బితో, లేకుంటే బిని సితో మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఏడి మైనస్ బీసీ. ఎస్. మరి మీరు గమనిస్తే ఫార్ములాలో ఏడి మైనస్ ఉంది, గమనించుకోవాలి ఆ పాయింట్. సో ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలంని తీసేసేయండి, ఎలిమినేట్ చేయండి, మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. 5 × 2 ఎంత అవుతుందంటే 10 అవుతుంది. ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, ఏడి మైనస్ బీసీ. బి అంటే -7, సి అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఫైనల్గా ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే మైనసే అవుతుంది. 7 × 1 7. ఓకేనా? కొందరు మిస్టేక్ చేస్తూ ఉంటారు, ఇక్కడ మైనస్ ఉంది కదా ప్లస్ రాస్తూ ఉంటారు మిడిల్లో. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే, కానీ నీకు ఫార్ములాలో మైనస్ ఉంది, ఆ మైనస్ ఉండడం వల్ల ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుద్ది. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇక్కడ 1కి మైనస్ ఉంది, ఆ మైనస్ కూడా రాయాలి. ఆ 1 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. మీకు ఏవి కనిపిస్తున్నాయి? 3 - 7 1 2. ఏడి సార్ 3 2 6 మైనస్ బీసీ ఫార్ములాలో ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళీ ఇక్కడ మైనస్ ప్లస్ 7 × 1 7. కాబట్టి మీరు గమనించండి 1 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి సార్ 3 × 2 6 మైనస్ బీసీ, ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ని ప్లస్ అయిపోతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ +1, ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేశాను, ఏడి మైనస్ బీసీ సార్ అంటే -3 -5 × 1 5. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 10 - 7 అంటే +3. అదేవిధంగా -1 6 + 7 అంటే 13 అవుతుంది. అదేవిధంగా +1 -3 -5 -8 అవుతుంది. రెండింటిని యాడ్ చేయాలి, మైనస్ సింబల్ వేయాలి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ డెల్టా ఈజ్ ఈక్వల్ 1 × 3 అంటే 3, -1 × 13 అంటే 13, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. కాబట్టి 1 × 8 అంటే 8. ఎస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, 2 మైనస్ టర్మ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఆ రెండింటిని యాడ్ చేయండి. ఈ 3 ఎట్లని రాసా -13 -8 -21 అవుతుంది. ఓకేనా? ఎస్. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 21లో 3 తీసేయండి, సో -18 అవుతుంది. సో కాబట్టి డెల్టా వచ్చేసి -18 వచ్చింది. ఈ -18 నాట్ ఈక్వల్ టు 0. ఖచ్చితంగా డెల్టా అనేది నాట్ ఈక్వల్ టు 0 రావాలి. ఎందుకంటే నువ్వు ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి Δ1/Δ, అక్కడ డెల్టా 0 వచ్చింది అనుకోండి, Δ1 1 వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, 1/0 వి గెట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి సో డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? సరే, మరి నెక్స్ట్ ఏం చేయాలంటే Δ1ని కనుక్కోవాలి. చూద్దాం. Δ1 అంటే మీకు ఇందాకే గుర్తు చేశాను, ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయండి. కాన్స్టెంట్ ఎవరు ఇక్కడ? 8 14 6. 8 14 6. ఓకేనా? సరే, మరి సెకండ్ కాలంలో థర్డ్ కాలంలో డెల్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాసి, ఎవరున్నారు సెకండ్ కాలంలో? ఇదో వీళ్ళు. థర్డ్ కాలంలో వీళ్ళు, అంటే 1 5 -1 అది ఇక్కడ రాసేయండి. అదేవిధంగా థర్డ్ కాలంలో ఎవరున్నారు? 1 -7 2 వాళ్ళని రాసే, 1 -7 2. ఓకేనా? సరే, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ సింబల్ వేయాలి.
ఎస్, సేమ్ ఇంతకు ముందు లాగే డిటర్మినెంట్ని కనుక్కున్నాం కదా, అట్లా చేయాలి. సో 8 ఉన్న రో కాలంని తీసేయండి, ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. ఈ 8 ఉన్న రో కాలం తీసేయాల, ఏడి 5 2 10 అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్, కానీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది, -1 × 7. ఓకేనా. నెక్స్ట్ -1, ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి సార్ 14 × 2 28. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఫార్ములాలో మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. 6 × 7 42. నెక్స్ట్ +1, ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, ఏడి మైనస్ బీసీ అంటే -14, ఎందుకంటే 1 × -14 అంటే -14. ఏడి మైనస్ బీసీ 6 5 30. ఓకేనా. ఎస్, దీన్ని ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం. 8 × 10 - 7 అంటే +3, ఇక్కడ -1 ఉంటుంది. 28 + 2, ఈ 28కి ఒక 2 ఇచ్చేయండి, 30, అక్కడ 40 70. +1 × ఇక్కడ 2 మైనస్ ఉన్నాయి, ఆ రెండింటిని యాడ్ చేసి మైనస్ సింబల్ వేయాలి, -44. ఓకేనా. ఎస్, ఈజ్ ఈక్వల్ 8 × 3 24, ఇది Δ1. 8 × 3 24, -1 × 70 అంటే 70, ప్లస్ ఇంటూ మైనస్ -44. మీరు గమనిస్తే ఇక్కడ ఫస్ట్ 2 మైనస్ టర్మ్స్ ఉన్నాయి, వాటిని యాడ్ చేసి మళ్ళీ ప్లస్ టర్మ్స్ సబ్ట్రాక్షన్ చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ ఇక్కడ 70 ఒక 40, 110 ఒక 4, 110 ఒక 4, 114. ఓకేనా. ఎస్, Δ1 ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేస్తే 90 వస్తుంది. చూద్దాం, 114లో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి, బిగ్ నెంబర్ వేయండి. ఇక 24 ప్లస్ ఉంది కదా. ఎస్, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నా, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నా నువ్వు సబ్ట్రాక్షన్ చేయాలి. ఎస్, చేద్దాం. ఫస్ట్ ఈ సింబల్ని పక్కన పెట్టండి, 4 - 4 0. నెక్స్ట్ 11లో 2 తీసేయండి, 9. ఓకే, +9. ఇక్కడ బారోయింగ్ తీసుకున్నా ఇంకా 0 ఉంటుంది. ఎస్, మీరు గమనించండి, 114లో అదేవిధంగా 24లో ఆ రెండిట్లో బిగ్ నెంబర్ 114, దానికి ఏ సింబల్ ఉంది మైనస్, అది వేసాయి. ఓకేనా. ఎస్, సో Δ1 ఈజ్ ఈక్వల్ టు -90. ఓకేనా. ఇవన్నీ నేను పక్కన నోట్ చేస్తున్నా. డెల్టా ఎంత అంటే -18, Δ1 Δ2 అవన్నీ నోట్ చేస్తున్నా. నెక్స్ట్ మనం Δ2ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, Δ2 కనుక్కుంటున్నా. ఈ డెల్టానే మెయిన్గా మనం బేస్ చేసుకోవాలి. ఇక్కడ పక్కనే ఆ డెల్టాని నోట్ చేస్తున్నా. ఎస్, చూడండి, ఇక నేను Δ2ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. Δ2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయాలి. మరి కాన్స్టెంట్ ఎవరు సార్ అంటే 8 14 6, అది సెకండ్ కాలంలో వేయండి, 8 14 6. ఓకే, మరి ఫస్ట్ కాలంలో థర్డ్ కాలంలో ఏవి వేయాలి? డెల్టాలో ఏవైతే ఉన్నాయో అది వేసేయండి. ఫస్ట్ కాలంలో ఏముంది 1 3 1, థర్డ్ కాలంలో 1 - 7 2, అది వేసేయి. ఓకేనా. సో 1 3 1, అదే విధంగా థర్డ్ కాలంలో 1 - 7 2, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ వేయాలి. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీ. 14 × 2 28, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఫార్ములాలో మైనస్ ఉందని చెప్పా. 6 × 7 42. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ -8, ఆ 8 ఉన్న రో కాలంని తీసేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ. మీరు గమనించండి, 3 × 2 6, ఫార్ములాలో మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ +7. ఓకేనా. ఎస్, చివరిగా ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి 6 × 3 18, మైనస్ బీసీ 1 × 14 అంటే 40. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 × మొత్తం మీరు యాడ్ చేస్తే ఇందాక మనం ఇక్కడ చేసాం 70.
minus 8, 6 plus 7 13 plus 18 minus 14 అంటే plus 4. Yes, is equal to 70 into 170 minus 13 into 8 104 plus 4 1 into 4 అంటే ఓకేనా. ఎస్, ఫస్ట్ ప్లస్ టర్మ్స్ ఉన్నవి యాడ్ చేయండి, అంటే ఈ రెండింటిని యాడ్ చేయండి. 74 minus 104, 74 minus 104 సబ్ట్రాక్షన్ చేయండి. 104లో 74ని తీసేయండి. 4 minus 4 0, 10లో 7 వెళ్తే 3, ఇంకా ఇక్కడ బారింగ్ తీసుకున్నాం 0 ఉంటుంది, కాబట్టి -30 ఈజ్ ఈక్వల్ టు -30. ఎందుకంటే బిగ్ నెంబర్ 104 దానికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్. ఇది డెల్టా 2 సార్, ఓకేనా. సరే, మరి ఇప్పుడు డెల్టా 3ని కనుక్కుందాం. సో డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 అంటే నువ్వు థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయి. ఫస్ట్ కాన్స్టెంట్ ఏంది? 8 14 6, ఓకేనా. నెక్స్ట్ మరి ఇప్పుడు ఫస్ట్ కాలంలో సెకండ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసుకో. ఎస్, డెల్టాలు ఏమున్నాయి? ఫస్ట్ కాలంలో 1 3 1, సెకండ్ కాలంలో 1 5 -1. ఇంకా డెట్ని కనుక్కోవచ్చుగా, ఇంకా ప్లస్ మైనస్ ప్లస్. ఎస్ చెప్పండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు +1. ఈ 1 ఉన్న రో కాలంని తీసేయండి. ఏడి మైనస్ బీసీ 5 into 6 30, ఫార్ములాలో మైనస్ ఇక్కడ మైనస్, ప్లస్ 1 into 14 అంటే 14, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ -1, ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేస్తే ఏడి మైనస్ బీసీ 6 into 3 18 minus 1 into 14 అంటే 14 ప్లస్ 8. ఆ 8 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. ఏడి మైనస్ బీసీ అంటే -3 minus 5 into 1 అంటే 5, ఓకేనా. ఎస్, ఇంకొద్దిగా నేను సింప్లిఫికేషన్ చేస్తున్నా. ఎస్, డెల్టా 2 ఇక్కడ -30, మరి డెల్టా 3ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 into 30 plus 14 44. నెక్స్ట్ -1, 18లో 14 తీసేయండి, +4 ప్లస్ 8 -3 -5 అంటే -8. రెండింటిని యాడ్ చేసి మైనస్ సింబల్ వేయాలి. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ 1 into 44 అంటే 44 -4 ప్లస్ ఇంటూ మైనస్ అక్కడ మైనస్ అవుతుంది 64. ఎస్, నేనేం చెప్పాను? ఫస్ట్ ఒక 2 టర్మ్స్ ప్లస్లు ఉన్నాయి, ఒకటి మైనస్ ఉంది, అంటే ఆ 2 టర్మ్స్ని ప్లస్లో ఉన్నవి యాడ్ చేయండి, సబ్ట్రాక్షన్ చేయండి, మిగిలింది. ఇక్కడ 2 మైనస్ టర్మ్స్ ఉన్నాయి, ఆ రెండింటిని యాడ్ చేయి, మళ్ళీ మిగిలిన దాన్ని సబ్ట్రాక్షన్ చేయి, అంటే 44 మైనస్ 64 ఒక 4 సార్ ఎంత? 68. ఎస్, మీరు గమనిస్తే ఇక్కడ మైనస్ టర్మ్ ఉంది, ఒకటి ప్లస్ టర్మ్ ఉంది. సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 8లో 4 పోతే 4, 6లో 4 పోతే 2. బిగ్ నెంబర్ సింబల్ మైనస్ ఉంది కాబట్టి -24 వేశాను, ఓకేనా. సరే, నెక్స్ట్ ఏం చేయాలి? క్రామర్స్ రూల్ని ఉపయోగించి XYZ వాల్యూస్ని కనుక్కోవాలి. హెన్స్ బై క్రామర్స్ రూల్, దీని ప్రకారం x వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా Δ1/Δ. Δ1 అంటే ఎంత సార్? -90 డివైడెడ్ బై డెల్టా అంటే -18. మైనస్ మైనస్ క్యాన్సల్, 18 టేబుల్ 95 టైమ్స్ కట్ అవుతుంది, సో 18 5s 90. నెక్స్ట్ y వాల్యూ కనుక్కోవడానికి Δ2/Δ. మరి Δ2 సార్ ఇక్కడ -30 డివైడెడ్ బై డెల్టా అంటే -18, ఓకేనా. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఇంకా క్యాన్సిల్ 3తో చేయొచ్చు, ఓకేనా. సో 3 10 టైమ్స్, లేకుంటే డైరెక్ట్గా 6తో చేయొచ్చు. 6 3s 18, 6 10 టైమ్స్, 6 5s, సో 5/3.
ఓకేనా. నెక్స్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. డెల్టా 3 అంటే ఎంత సార్ అంటే ఇక్కడ ఇందాక నోట్ చేసాం -24 డివైడెడ్ బై -18. డెల్టా 3 ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్, ఇక్కడ మనం డైరెక్ట్గా 6 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు. 6 3 18, 6 4 టైమ్స్ ఓకేనా 24, కాబట్టి 4/3 ఓకేనా. 6 3 18, 6 4 24 ఒకే నంబర్తో క్యాన్సిల్ అవ్వాలి. ప్లస్ ఫైనల్గా మీరు గమనిస్తే ఇంకా XYZలు అనేవి సొల్యూషన్స్ అవుతాయి. దేర్ ఫోర్ x is equal to 5, y is equal to 5/3, z is equal to 4/3 are the solutions of the given system of equations. ఓకే, సో మీరు గమనిస్తే ఈ ప్రాబ్లం కరెక్టా కాదా ఎలా వెరిఫై చేయాలి సార్, ఏదైనా టెక్నిక్ ఉందా? ఎస్ ఉంది. మీరు కనుక్కున్న XYZ వాల్యూస్ని మన గివెన్ ఈక్వేషన్స్లో ఎందులో సబ్స్టిట్యూట్ చేయండి. వెరిఫై అవ్వాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే రావాలి, అప్పుడు మనం చేసింది కరెక్ట్. ఎస్, వన్స్ అగైన్ చెక్ ఇట్, ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఎక్స్ ప్లస్లో మన ఈక్వేషన్ ఫస్ట్ చూడండి, x+y+z ఈజ్ ఈక్వల్ 8. సార్ ఒకటోదే ఎందుకు తీసుకున్నారు, థర్డ్ తీసుకోవచ్చు, మీ చాయిస్ ఏదైనా తీసుకో. ఎక్స్ అంటే సార్ ఇక్కడ 5 ప్లస్ y అంటే 5/3 ప్లస్ z అంటే 4/3 ఈజ్ ఈక్వల్ 8. మీరు గమనిస్తే ఇక్కడ ఈ 5 అట్లనే రాస్తున్నాం, ఇక్కడ రెండిటికి డినోమినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు. 5 + 4 9/3, 9/3 అంటే 3 1s 3 టైమ్స్ అంటే 3 వస్తుంది సార్. 5 + 3 8 ఈజ్ ఈక్వల్ 8. ఎస్, కాబట్టి మనం చేసింది కరెక్ట్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.